హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెదర్ చూసారా ఎంత బాగుందో? చెట్లు ఇప్పుడిప్పుడు చిగురిస్తున్నాయన్నమాట. అంటే ఇక్కడ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు చెట్లకి ఇంకా ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది. అందులో నిన్న నైట్ వర్షం పడింది. సో దానివల్ల వెదర్ అయితే చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. ఈరోజైతే నేను లంచ్ బాక్స్లోకి కాలీఫ్లవర్ కర్రీ చేశాను. ఈ కర్రీ మనం సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. రెసిపీ క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సపరేట్గా ఇలా ఫ్రై చేసుకోండి. ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన టమోటా ఉంటుంది కదా, నేను ఇక్కడ 2 టొమాటోస్ తీసుకున్నాను మీడియం సైజు. అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పక్కనే కాలీఫ్లవర్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని వేయించుకోండి. ఇక్కడ మనం కాలీఫ్లవర్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఈ కాలీఫ్లవర్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేస్తాం కదా, అప్పుడు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ కాలీఫ్లవర్ని కూడా మనం కర్రీలో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి ఒకసారి. ఒక 5 to 10 మినిట్స్లో కాలీఫ్లవర్ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా పైన ఇలా చల్లుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, సింపుల్గా కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే ఇందులో వాటర్ అయినా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. నేను లంచ్ బాక్స్ కోసమని మరీ గ్రేవీ లాగా కాకుండా ఇలా ఫ్రై లాగా చేశాను. నాకు వంట చేసేటప్పుడు ఇలా సాంగ్స్ ప్లే చేసుకుంటూ వింటూ వంట చేయడం అలవాటు. అందులోనూ ఇప్పుడు మార్నింగ్ కదా, అందరూ పడుకో ఉన్నారు. నేనైతే ఇళయరాజా సాంగ్స్ పెట్టుకొని పాటలు వింటూ వంట చేస్తున్నాను. నేను ఇందాకే రైస్ కూడా కుక్ చేసేసాను. సో ఇప్పుడు లంచ్ బాక్స్లోకి కలిపేస్తున్నాను. కొంచెం పిల్లలకి కారంగా ఉంటుందేమో అని అనిపిస్తే 1 స్పూన్ నెయ్యి వేస్తే వాళ్ళ కారం అనేది అడ్జస్ట్ అయిపోతుంది. నేను బాక్స్లో ఏదో ఒక స్వీట్ కూడా పెడుతుంటాను, డేట్స్ కానీ ఇలా నువ్వుల లడ్డు కానీ. ఒకవేళ వాళ్ళకి లంచ్ అయిపోయిన తర్వాత కారంగా అనిపిస్తే ఏదో ఒకటి తింటారు కదా ఇలా స్వీట్. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా శాండ్విచ్ ఇచ్చేస్తున్నాను. పాప స్కూల్కి టైం అయిపోయిందని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇంకా బస్సు వస్తుందన్నమాట. ఈ కమ్యూనిటీకి ముందే బస్ స్టాప్ ఉంటుంది, అక్కడికి బస్సు వస్తుంది. అసలు ఇంకా సన్లైట్ కూడా రాలేదు, అప్పుడే స్కూల్కి మాత్రం వెళ్ళిపోతారు వీళ్ళు. నైట్ వర్షం పడిందని చెప్పాను కదా, దానివల్ల ఇంకా కూడా కొద్దిగా చల్లగా ఉంది, బాగా గాలిగా కూడా ఉంది. ఇదేనండి, ఇట్లా స్కూల్ బస్సెస్ ఉంటాయన్నమాట ఇక్కడ యూఎస్లో. మనకి బస్కి కానీ స్కూల్కి కానీ అసలు మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, అంతా వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. మా పాపని బస్ దగ్గర డ్రాప్ చేసేసి నేను జిమ్కి వెళ్ళాను. ఇక్కడ స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదా, అందుకని కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చానమాట. ఇది నేను సీడ్స్ వేశాను, ఇది జునియా అనుకుంటా. ఒక 2-3 పార్ట్స్లో ఇలా సీడ్స్ వేశాను. సన్ఫ్లవర్, పింక్ సన్ఫ్లవర్ ఒకటి, ఇలా జునియా ఒకటి. అండ్ మనీ ప్లాంట్ ఉంది కదా, అది నా దగ్గర చిన్న మొక్క ఉందన్నమాట, అది కూడా నేను ఇట్లా వేశాను. అండ్ అలోవెరా కూడా వేసాను, ఇది నేను హోమ్ డిపోలో తీసుకున్నాను. ఈ అలోవెరా నాకు చిన్న మొక్క వచ్చింది, $5. ఇక్కడ యూఎస్లో ప్లాంట్స్ మాత్రం చాలా కాస్ట్ ఉంటాయండి. ఈ మొక్క పేరు నాకు తెలియదు కానీ పూలు అయితే ఇట్లా రెడ్ కలర్లో ఉంటాయి, బాగుంటుంది అనమాట. ఇది కూడా చూడ్డానికి పూలు. ఈ ఫ్లవర్స్ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, వీటిని నేను ఉర్లీ బౌల్లో అట్లా వేస్తూ ఉంటాను, లుక్ అయితే బాగుంటాయి. ఇదైతే మ్యారీగోల్డ్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది అనుకుంటా. ఇలా చిన్నగా ఆరెంజ్ ఫ్లవర్స్, ఒక్కోసారి రెడ్ కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు మాత్రం ఆరెంజ్ కలర్ వచ్చింది, చూడ్డానికి బాగుంది అని నేను ఈ ప్లాంట్ని తీసుకున్నాను. నాకు దీని నేమ్ అయితే ఐడియా లేదు కానీ ఒంటిరెక్క బంతిపూలు అని అంటారు అనుకుంటాను. మీకు ఎవరికైనా ఈ నేమ్ తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇదొక డిఫరెంట్ ప్లాంట్ అనమాట. ఈ పూలు కూడా ఎలా ఉన్నాయంటే వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా, అలా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. బేబీ పింక్ అయితే ఇవి చాలా గ్లోయింగ్గా ఉంది. అండ్ ఇదైతే ఇది కూడా
జునియా టైప్ అనుకుంటా, చాలా చిన్నది అండ్ చాలా క్యూట్గా ఉందన్నమాట. ఇదైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి వాడిపోయింది. నాకు ఈ కలర్ మాత్రం చాలా బాగా నచ్చిందనమాట. అది పింక్ అనమాట, డార్కిష్ పింక్ లాగా ఉంది, బాగుంది ఇది కూడా. ప్రస్తుతానికైతే ఈ ఫ్లేవర్ ఇట్లా వాడిపోయి ఉంది, నేను అసలు కొయ్యలేదనమాట. నాకు నచ్చింది అలానే ఉండని అని కొయ్యలేదు నేను అసలు దాన్ని. ఇది బేబీ పింక్ రోజ్ అనమాట, చాలా బాగుంది. ఆల్రెడీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది దీనికి. ఈ ప్లాంట్ నాకు $10 పైనే పడిందండి. అండ్ అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ అనమాట అదొకటి. పక్కనే ఈ ప్లాంట్ ఉంది కదా, దీనికి పింక్ ఫ్లవర్స్ వస్తున్నాయన్నమాట. వీటి పేరు నాకైతే తెలీదు, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి. ఇది నేను కాస్కోలో తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే $15 సంథింగ్. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి అనమాట, ఉర్లీలో అలా వేసుకోవడానికి. నాకు తెలియదు ఇవి దేవుడికి పెట్టొచ్చా లేదా అని, బట్ నేనైతే పెట్టేశాను. వేరే ఫ్లవర్స్ లేకుంటే ఏదో ఒకటి అని పెట్టాను అనమాట. చూడ్డానికి మాత్రం చెట్టు నిండా ఇలా పింక్ ఫ్లవర్స్తో చాలా బాగుందన్నమాట ఈ ప్లాంట్ అయితే. యాక్చువల్గా ఈ చెట్టులోనే, అంటే ఒకే రకం చెట్టులోనే 2 రకాల పూలు అనేది పూస్తున్నాయి. కొన్ని రకాల పూలు అయితే మాత్రం 2 లేయర్స్ ఉన్నాయన్నమాట, ఇంకొన్నిటికి మాత్రం సింగిల్ లేయరే ఉంది. నాకైతే చెట్లని ఇలా పెంచుకోవడం అంటే చాలా ఇష్టం, బట్ కేరింగ్ అనేది నాకు అంత ఐడియా లేదు, తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. నేను ఈ చెట్లను వేసుకోవాలని అసలు ఎంత వెయిట్ చేశాను స్ప్రింగ్ సీజన్ రావాలని. ఎందుకంటే స్ప్రింగ్ సీజన్లోనే సన్లైట్ వస్తాయి, అప్పుడే ఈ ప్లాంట్స్ అనేటివి సస్టైన్ అవుతాయి. చాలామంది ఇంట్లో కూడా పెట్టుకుంటారు, బట్ నాకైతే మా బాబు చిన్న బాబు కదా, సో అందుకని నాకు భయం అనమాట, అన్నీ లాగేస్తూ ఉంటాడు. కొద్దిసేపు ఇలా ప్రశాంతంగా కూర్చుంటే చాలా బాగుంటుంది ఇట్లాంటి మొక్కల దగ్గర మాత్రం. వెదర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను పాలు వేడి చేస్తున్నాను అనమాట, అంటే కాఫీ తాగడం కోసం. నేను ఎంత తాగకూడదు, ఈ కాఫీ ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా నా వల్ల కావట్లేదు అనమాట. కొంచెమే, అంటే ఎక్కువ క్వాంటిటీ ఏం తీసుకోను, కొంచెం క్వాంటిటీ ఏదో కొద్దిగానే తాగుతాను అనమాట. వర్క్ చేస్తున్నప్పుడు అది నాకు అలవాటు అయిపోయింది, సో అదే కంటిన్యూ అయిపోతూ ఉంది. నేను ఇందాక మీకు ఒక ప్లాంట్ చూపించాను కదా, అంటే సీడ్స్ వేసాను జునియా అని, అవి చాలా బాగా వచ్చాయి అనమాట. అయితే ఇప్పుడు నేను వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేయాలి. యాక్చువల్గా అవి బాగా గ్రో అయింది, ఇదైతే బాగా గ్రో అయింది అనమాట. ఇప్పుడు ఇది నేను వీటిని వేరే పాట్లోకి మార్చేస్తాను. అండ్ నేను ఇంకొక సీడ్స్ కూడా వేసాను అనమాట, అవి పింక్ సన్ఫ్లవర్ అనమాట. అవి కూడా ఇలా మొలకలు వచ్చాయన్నమాట. కొన్ని రోజులు వెయిట్ చేసి నేను ఇవి కూడా వేరే పాట్లోకి వేసేస్తాను. యాక్చువల్గా అయితే నేను పింక్ సన్ఫ్లవర్ ఇవి మొలకలు రావనుకున్నాను, అంటే చాలా రోజులు అయిందనమాట వేసి. ఇవి లోపలే వస్తున్నాయి అన్నమాట. సో అందుకని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అవి చూసిన తర్వాత. ఎంతైనా కూడా ఒక్క మొక్క పెట్టగానే ఇంట్లో అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. నేనైతే ఇక్కడ కాఫీని కూడా తాగుతున్నాను. మోస్ట్లీ నాకు ఇలా బాల్కనీలో కాఫీ తాగడం అంటే ఇష్టం. నేను డైలీ కొద్దిసేపైనా పూజ చేద్దాం అనుకుంటాను, సో అందుకని పూలు కోసుకుంటున్నాను. బట్ డైలీ అంటే అప్పుడప్పుడు మిస్ అవుతుంటాను, బట్ మోస్ట్లీ ట్రై చేస్తున్నాను అనమాట డైలీ చేయడానికి. మాకు ఇక్కడ పూలు అనేది అంతగా అవైలబిలిటీలో ఉండవు, సో అందుకని నాకు తెలీదు ఇది నేను పెట్టొచ్చా లేదా అని. బట్ నాకైతే ఈ పూలు నచ్చాయి, సో అందుకే పెడుతున్నాను. నేను ఇవే కొన్ని పూలు ఇట్లా కోసుకొని ఉర్లీలో కూడా ఇవే పెడుతున్నాను. ఇవాళ నాకు టైం కుదిరింది అని నేను లలిత సహస్రనామాలు చదువుకుంటున్నాను. అందుకని నేను పండ్లు ఇంకా పానకం నైవేద్యంగా పెడుతున్నాను. పానకం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది, ప్లస్ మనం సడన్గా ఎప్పుడైనా చదువుకోవాలి అనుకున్నప్పుడు పానకం అనేది త్వరగా చేసేయచ్చు కదా మనము. ఇది కూడా కుదరలేదు అంటే పండ్లైనా పెట్టుకొని చదువుకోవచ్చు. ముందుగా వినాయకుడికి అష్టోత్తరాలు చదువుకొని లలిత సహస్రనామాలు కూడా చదువుకున్నాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా అయింది. నేను రోజు ఏమీ లలిత సహస్రనామాలు ఏమి చదువుకోనండి, ఎప్పుడైనా ఫ్రైడే రోజు అలాగా నాకు కుదిరినప్పుడు చదువుకుంటాను. ఎందుకంటే 1/2 అవర్ పడుతుంది కదా, సో చూసుకొని నాకు మధ్యలో ఆపేయడం ఇష్టం ఉండదు, నాకు టైం ఉన్నప్పుడే చదువుకుంటాను. కానీ లలిత సహస్రనామాలు చదువుకున్నప్పుడు మాత్రం నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇదివరకు కూడా నేను లలిత సహస్రనామాల గురించి ఒక వీడియో చేశానన్నమాట, ఈజీగా ఎలా చదువుకోవచ్చు అని. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట అది చూసిన తర్వాత. ఇక్కడ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. డైలీ మనం 5 to 10 minutes పూజ చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో అంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది.
అండ్ మనలో కూడా చాలా చేంజ్ కనిపిస్తుంది. మనం చాలా కాన్ఫిడెంట్గా అవుతామన్నమాట. అండ్ అది కాకుండా స్పిరిచువల్గా మనం దేవుడితో బాగా కనెక్ట్ అవుతున్న ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.